హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి మూడో భాగాన్ని వినేద్దాం. ఛా, మా అమ్మ ననాలి, నాకు వద్దు వద్దు అంటున్నా వినకుండా పెళ్లి చేసింది. ఇప్పుడేమో నా మెడకి ఒక డోలులాగా అది ఇది చెప్పి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. అంతా నా కర్మ. అదే ప్రియా అయితే నా గురించి ఆలోచించి నాకు ఇష్టం లేని పనులు అస్సలు చేయదు. అయినా ప్రియా ఎక్కడా, తను ఎక్కడా అనుకుంటూ తన ఫ్రెండ్ అయిన సంతోష్కి ఫోన్ చేస్తాడు. సంతోష్, ఏంటి మావా ఇప్పుడు కాల్ చేశావు? ఏంటా, మా అమ్మ నాకు ఒక డోలుని కట్టిందిగా, అది ఇప్పుడు దాని శబ్దం చూపిస్తుంది. సంతోష్, అబ్బా అర్థమైనట్టు చెప్పురా, అసలే వర్క్లో తల వాచిపోతుంటే ఈ డోలు సన్నాయి ఏంటి అన్నాడు. అదా, మా అమ్మ కాల్ చేసి తన కోడలు నేను ఉండడానికి కొత్త ఇల్లు తీసుకోవాలంది, అది కూడా వారం రోజుల్లోగా అని నాకు ఆర్డర్ వేసింది. ఇదంతా తానే చేస్తుందని నాకు తెలుసురా. మామా, నీకు తగ్గ భార్య దొరికిందిలే, లేకపోతే నేను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చావు. తనని ఒంటరిగా వదిలి వచ్చిన నీకు ఇది కావాల్సిందేగా, బాగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎంతైనా నా చెల్లెలు కదా అన్నాడు సంతోష్. హలో, చెల్లెలెవరు అన్నాడు. నీ భార్య నాకు చెల్లెలే కదరా, అందుకు అలా అన్నాను అన్నాడు సంతోష్. హలో, ముందు వరుసలు మాని ఒక ఇల్లు చూడు. అమ్మ అసలే వారం గడువిచ్చింది. ఎందుకు అన్నీ తిప్పలు? నువ్వు ప్రియా ఉండడానికి ఒక ఫ్లాట్ కొన్నావు కదా, అది సరిపోతుంది. మళ్ళీ వెతకడం ఎందుకు? కొత్త దంపతులు కొత్త ఇల్లు బాగుంటుంది కదా అన్నాడు సంతోష్. రే, నోరు మూసుకుంటావా నువ్వు? ఆ ఫ్లాట్ కేవలం నాకు ప్రియాకు మాత్రమే. అందుకే దాని గురించి ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ చేసి ప్రియకి పెళ్లిలో గిఫ్ట్గా ఇద్దామనుకున్నా, కానీ అంతా కలలా మిగిలిపోయింది. రే మామా, ప్లీజ్ రా, పెళ్ళికి ముందు నువ్వేం చేసినా అది నీ వరకే ఉంటుంది. కానీ నీకు ఇప్పుడు పెళ్ళయింది, నీతో పాటు మరొకరికి కూడా దానిలో భాగం ఉంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నీకు వచ్చిన జీవితంలో సర్దుకోపోతూ నువ్వు బాధపడకుండా తనను బాధ పెట్టకుండా ఉండు చాలు అన్నాడు సంతోష్. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎవరో తెలియని అమ్మాయి కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయావు. నువ్వు నాకు చెబుతున్నావా? నీ గురించి ఆంటీని అడగాలి, అప్పుడు చెబుతుంది. ఒరే, దయచేసి ఆ పని మాత్రం చేయబోకరా, నీకొక దండంరా అన్నాడు సంతోష్. అలా రా దారికి. అది సరే కానీ ముందు ఇల్లు చూడు ప్లీజ్. అలాగే, కానీ మా చెల్లి కోసం ఆ మాత్రం చేయనా? హలో, ఉండు బాబు. ఇల్లు ఎలా ఉండాలి అంటే ఊరికి దూరంగా ఉండాలి. కూరగాయలకు కూడా మినిమం 2 కిలోమీటర్స్ పోయినా దొరకకుండా ఉండాలి. చుట్టుపక్కల తక్కువ ఇల్లు ఉండి అసలు జనసంచారమే ఉండకూడదు. పక్కాగా చెప్పాలంటే ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, అంతే కదా అన్నాడు సంతోష్. నీకు అలా అర్థమైందా? వచ్చిన వారానికే మళ్ళీ వాళ్ళ ఊరు బస్ ఎక్కాలి అంతే. నాతో పెట్టుకుంటే ఇలానే ఉండాలి ఎవరికైనా అనుకున్నాడు మనసులో. హలో మామ, ఉన్నావా? ఊహాలోకంలో తేలుతున్నావా అన్నాడు సంతోష్. అదేం లేదు, తొందరగా చూడు. సరే, బాయ్. బాయ్ రా. ఉమా, ఎంత చెప్పినా నా జీవితంలోకి వచ్చావు కదా, ఇప్పుడు చూడు నీకు నువ్వు కానీ నీ ఇంటికి వెళ్ళేలా చేస్తా. నా రివెంజ్ తట్టుకోవడానికి రెడీగా ఉండు అనుకున్నాడు. మరోపక్క ఉమా ఖచ్చితంగా ఆయన ఇల్లు చూస్తారు. అక్కడికి వెళ్ళాక తాను ఎలా ఉంటాడో, తన అలవాట్లేమిటో నాకు కొన్ని తెలివిగా తెలుసుకుంటాలి. తనకు అన్ని ఇష్టమైన పనులే చేసి తన మనసులో నా స్థానాన్ని చేసుకుంటా. నా పేరులో ఉన్న ఉమా ఆయనలో చేరాక ఉమా మహేశ్వరిగా మరి ఎంత అందంగా ఉందో కదా పేరు. నేను కూడా ఆయనలో ఆ అర్ధ భాగంలా మారి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అయినా ఇవన్నీ చేయాలంటే ముందు నేను చాలా సిద్ధంగా, నన్ను నేను ధైర్యంగా ఉంచుకొని తెలివిగా ప్రవర్తించాలి. దేవుడా, నిన్ను చిన్నప్పటి నుండి ఏమీ కోరుకోలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు చూపిన ఈ బంధాన్ని నేను నిలబెట్టుకునేటట్టు నాకు తగిన ధైర్యం ఇవ్వు తండ్రి అనుకుంటూ అలాగే తను ఊరు వెళ్ళడానికి అన్ని వస్తువులు సర్దుకుంటూ ఉంటుంది. మరోపక్క అమ్మ కూడా తన కూతురికి కొత్త కాపురానికి అన్ని వస్తువులు కొనడానికి ఉమకు తెలియకుండా వెళ్ళి తనకు సర్ప్రైజ్ చేద్దామని మహి అమ్మకు ఫోన్ చేసి బయట కలుద్దామని చెప్పడంతో ఇద్దరు బయట కలిశారు. ఏంటి వదిన, ఫోన్ చేసి రమ్మన్నారు? అది ఎలాగో అల్లుడు గారు ఇల్లు వెతికే పనిలో ఉంటారు కదా, ఉమకి ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువుల్ని కొనదామని, తనకి సర్ప్రైజ్ చేద్దామని తనని చెప్పకుండా మిమ్మల్ని కలిసి తీసుకుందామని వచ్చాను. అవునా? కానీ ఏంటి? నాకు అర్థం కాల. అది ఏమైంది వదిన? ఏం లేదు, ముందు వాడు ఇల్లు తీసుకుంటే మంచిదని. ఇల్లు తీసుకున్నాక హడావిడిగా వెళ్ళడం కంటే ముందే అన్నీ తీసుకుంటే మంచిదని.
అది కాదు వదిన, వాడికి కాబోయే భార్య కోసం ముందే అన్నీ తీసుకుని ఇంట్లో ఒక రూమ్లో పెట్టాడు అందుకొని. అవునా? నిజమా వదిన? నిజంగా అల్లుడు గారు చాలా మంచివారు. మా ఉమా కోసం ముందే అన్నీ తీసుకున్నాడా? ఈ విషయం మా ఉమకు తెలుసా? లేదు, మీరు చెప్పకండి. వాడు ఆ అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడేమో, అందుకే చెప్పలేదు. మీరు చెప్పకండి. సరే చెప్పలేండి. సరే వదిన, నేను వెళ్తాను. ఉమా ఎలా ఉంది? బాగుంది. అలా ఇద్దరు ఇంటికెళ్లారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే అవన్నీ తాను ప్రియ కోసం తీసుకున్నాడని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మకు ఇవ్వడానికి మహి సిద్ధంగా ఉండడానికి ఉండాడని. వీళ్ళకి తెలిసిన రోజు ఏమైపోతుందో చూడాలి. అలా తెలియకుండానే రోజులు గడుస్తున్నా ఇంకా ఇల్లు దొరకకపోవడంతో మహి అమ్మ సంతోష్కి ఫోన్ చేసి, హలో సంతోష్, ఇల్లు ఇంకా దొరకలేదా? ఆంటీ, దొరికింది, కానీ అది ఊరికి చాలా దూరంలో ఉంది. మహీకి నచ్చింది, కానీ అక్కడి నుండి ఏ వస్తువు కొనడానికైనా కనీసం 3 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే మహి ఆ ఇల్లు తీసుకుందామని చెప్పినా పాపం ఉమకు బాగుండదు, వద్దు అని నేనే చెప్పాను ఆంటీ. ఉమ అక్కడ బహుశా ఉండలేదు. సంతోష్, ముందు వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం వేరేది చూడొచ్చు. ముందు ఆ ఇంటికి వీళ్ళు వెళ్తే చాలు. మహీకి ఆ అమ్మాయి ఎంత దగ్గరైతే అంత మేలు కదా. ఇప్పటికే పెళ్ళైనా ఇంకా తనను తీసుకెళ్లలేదని బంధువులందరూ అడిగి మా ప్రాణాలు తోడేస్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత మేలు సంతోష్. ఓకే ఆంటీ, నేను మహీతో మాట్లాడతానులేండి. ఇంకో విషయం, నేను నీకు ఫోన్ చేసినట్టు నువ్వు మాత్రం మహీకి చెప్పకు. ఓకే ఆంటీ, మీరు మరీ అంతలా చెప్పాల్సిన అవసరం లేదులే, ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసుగా అన్నాడు. సరే సంతోష్. సరే ఆంటీ, బాయ్. అలా సంతోష్ మహితో మాట్లాడి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి మహి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు. మహి ఉమా అమ్మకి చెప్పడంతో అందరూ సంతోషంగా మహిళ కొత్త ఇంటికి వెళ్ళడానికి, ముహూర్తం చూసి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేశారు. కానీ ఒక పక్క మహి దగ్గరికి వెళ్తున్నానని చాలా సంతోషంగా ఉంది. మరోపక్క మహి మాత్రం ఉమతో ఒకే ఇంట్లో ఎలా ఉండాలా అనుకుంటూ చిరాగ్గా ఉన్నాడు. అమ్మా ఉమా, ఏంటమ్మా? రేపు మర్నాడు బాగుందన్నారు. రేపంటే కష్టం, కాబట్టి మర్నాడు వెళ్దాం. నువ్వు అబ్బాయికి చెప్పు, సరేనా? సరే అమ్మా. నేను తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, ఎలా చెప్పాలి అనుకుంటూ, హలో అత్తయ్య. ఉమా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా అత్తయ్య. అమ్మ మర్నాడు బాగుంది అంటుంది, మీరు కొద్దిగా ఆయనకి చెప్తారా? నువ్వే చెప్పు. అది నాకు తెలుసుమా, వాడు మారడానికి కొద్దిగా సమయం పడుతుంది, కాస్త ఓపికగా ఉండమ్మా. మనం అనుకున్నంత సులభం కాదులేండి అత్తయ్య ఆయన మారడానికి, మీరు చెప్పండి. సరే ఉమా, నువ్వు చివరిగా పులిబోన్కి వెళ్తున్నావన్నమాట, కానీ కుందేలాగా తెలివిగా ప్రవర్తించాలి. ఆయన కోపం, ద్వేషం అన్నీ భరిస్తూ తెలివిగా ఉండాలి అనుకుంటూ తాను అన్ని వస్తువులను ప్యాక్ చేసుకునే పనిలో పడిపోయింది. మరోవైపు మహి వాళ్ళ అమ్మ నుండి కాల్ రాగానే, అమ్మ చెప్పు. రేయ్, మేము మన్నాడు వస్తున్నాం, అన్నీ దగ్గర నుండి చూసుకోవాలి, అర్థమైందా? అమ్మా, ఎందుకంత తొందర? మీకు కొన్ని రోజులు ఉంటే ఏమవుతుంది? ఏంటమ్మా మీరు? మహి, అలా అనుకోవద్దు. నీకు పెళ్ళి నెల దాటుతుంది, అయినా నువ్వు కొద్దిగా కూడా మారకుండా ఉమని చాలా బాధ పెడుతున్నావు. చాలమ్మా, ఆపు. తనకు తెలియదా? ముందే చెప్పా, అయినా నన్ను చేసుకుంది. తాను కాదు, నేను బాధపడాలి. నువ్వేమో ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవు. జరిగిన విషయాలను పట్టుకుని ఎందుకు అలాగే ఉండిపోతావు? జీవితంలో ముందుకు సాగాలి, అర్థమైందా? సరే, ఉంటా. నేను మీ అత్తగారు వస్తున్నాం కాబట్టి నువ్వే అన్నీ చూసుకోవాలి. అక్కడ నీకు ఇష్టం లేనట్టు ఉండకు. అసలే మీ అత్తయ్య ప్రతిదీ చూస్తూ పట్టించుకుంటూ ఉంటుంది. సరే, బాయ్. ఏంటమ్మా, నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మనకిష్టం లేని వారితో మాట్లాడాలి అంటే ఎంత ఇబ్బంది పడతాం. అలాంటిది ఇష్టం లేని మనిషితో ఒకే ఇంట్లో అంటే ఎలా ఉండాలి అనుకుంటూ ఉన్నాడు. మరోవైపు వాళ్ళు అన్నీ ప్యాక్ చేసుకుని బస్సులో రాత్రి బయలుదేరారు. ఉమా మాత్రం చాలా సంతోషంగా ఉంది. మరోపక్క మహి మాత్రం చిరాగ్గా కోపంగా ఉన్నాడు. అలా రాత్రి అంతా ఆలోచిస్తూ పాపం మహికి నిద్ర ఎప్పుడో పట్టింది. అందుకే ఉదయం లేవలేకపోయాడు. ఇలా టైం ఉదయం 6 అవుతుంది. మహి అమ్మగారు మహికి కాల్ చేసి, ఎక్కడున్నావు మహి? అమ్మ, నిద్రపోతున్నా. రే, మేము వచ్చాంరా, నీకు ముందే చెప్పానుగా, అయినా అంత మొద్దు నిద్ర ఏంట్రా నీకు? ఇప్పుడు ఏమైందమ్మా? కొద్దిసేపు కూడా ఉండలేరా? వస్తున్నా, ఉండు. ఆ సంతోష్ ఎక్కడా? వస్తాలే, నేను వస్తే సరిపోదా? వాడు అక్కడికి వస్తానన్నాడు. సరే, తొందరగా రా. అలా ఫోన్ పెట్టగానే, ఏంటి వదిన, అల్లుడు గారు వస్తున్నాడంట, కొద్దిగా లేట్ అవుతుందని చెప్పాడు. అవునా, సర్లేండి, వెయిట్ చేద్దాం. అయినా ఉమా, నువ్వున్న బస్సు ఊర్లోకి ఎంటర్ కాగానే ఫోన్ చేయాల్సిందిగా. అది అమ్మా, నిద్రపోయా, అందుకే చేయలేదు. అయినా ఆయనకి ఫోన్ చేస్తే ఇంకా
నా పని అయిపోయినట్టే అనుకుంది మనసులో. ఏం ఆలోచిస్తున్నావు? సర్లే పద కూర్చో. అలా మహి ఉమా కోపంతో వాళ్ళను గంటసేపు అలానే వెయిట్ చేపించిన తర్వాత అక్కడికి వచ్చాడు. తాను అలా వస్తూ ఉంటే ఎంత బాగున్నాడు కదా, అప్పుడే ఎన్ని రోజుల్లో చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటూ తాను వెనక్కి వెళ్ళి నిల్చుంది ఉమా. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను మహి, మీ అత్తయ్యను పలకరించు. ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నాను బాబు. సరే పదండి అంటూ ఉమా వైపు కోపంగా చూస్తూ బ్యాగ్ని తీసుకుంటూ వెళ్తున్నాడు. ఏంటే ఉమా, అల్లుడు గారు నిన్ను పలకరించలేదు? నువ్వు కూడా అడగలేదే అతన్ని? అమ్మా అది 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 ఏంటే? అబ్బా అమ్మా, నీకన్నీ అనుమానాలే. తను మంచి ఇల్లు దొరికిన తర్వాత అంటే నువ్వు చెప్పడం వల్ల అత్తయ్య వెంటనే ఇల్లు తీసుకో అనేసరికి తన కోపం వచ్చింది అంతే. తన మామూలు అవుతాడులే. నువ్వు ఇలా ప్రతిదానికి నన్ను అడక్కు తల్లి, ఇక దండం పెడతాను. సరే సరే, దానికే అంత కోపంగా చెప్పాలా? పద, అబ్బాయి వెళ్తున్నాడు. పద. అమ్మో, అమ్మకు దొరికితే అంతే అనుకుంటూ వెళ్ళింది. కారులో అందరూ ఎక్కారు. ఉమా కూడా ఎక్కబోతుంటే, నువ్వెక్కడికి అబ్బాయి, బైక్లో రాపో. అమ్మా ఇప్పుడు అవసరమా? నేను మీతో వస్తా. ఏంటే నువ్వు లోకజ్ఞానం కూడా తెలియకుండా ఉన్నావు? వెళ్ళి బైక్లో రాపో. సరే అమ్మా. పాముకు చెబితే కప్పకు కోపం, కప్పకు చెబితే పాముకు కోపం అన్నట్టు అయింది నా పరిస్థితి. అటు అమ్మతో చెప్పలేను, ఇటు ఈయనతో అసలే చెప్పలేను అనుకుంటూ ఉండగానే కారు, బాబు నువ్వు పద, వాళ్ళు వస్తారు అని చెప్పడంతో అలా కారు వెళ్ళింది. పాపం ఉమా బైక్ తీస్తున్న మహిని చూస్తూ ఉంది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే ఎలా అనుకొని కోపంగా చూస్తే, నేను చూస్తా, వెళ్ళకపోతే తాను నేను కారులో వెళ్ళిపోయానని వెళ్ళిపోతే అనుకుంటూ, మహేశ్వర్ గారు ఆగండి. ఏంటి నువ్వు? కారు వెళ్ళిపోయిందిగా, కారులో వెళ్ళలేదా? కారులో వెళితే మీ ముందు ఎవరుంటారు చెప్పండి? దీనికి ఏం తక్కువ లేదు, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను. అవును, కానీ ప్లేస్ లేదు కారులో. ఏంటి, కారులో ప్లేస్ లేదా? సాకులు చెప్పకు. అవును, నా భర్త బైక్లో రావాలని నా కోరిక, అందుకే. ఏంటి? అవును, మీ బైక్లో రావాలనే కారులో వెళ్ళలేదు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఓయ్, నా దగ్గర వాయిస్ రేస్ చేయకు. చేస్తా. ఏం చేస్తారు చెప్పండి? ఏంటి అలా దగ్గరకు వస్తున్నావు? గో బ్యాక్ బ్యాక్. అలా రా దారికి. ఏదో అని సైలెంట్గా ఉంటే మరీ ఎక్కువ చేస్తున్నారే. పదండి. నిన్ను ఇప్పుడు కాదే, ముందు ముందు చెప్తాను ఈ పని. కొద్దిగా దూరం జరిగి కూర్చో. నాకేం అంటువ్యాధులు లేవులేండి మీలాగా. ఏంటి? ఏం లేదు, పదండి. అత్తయ్య వాళ్ళు ముందు వెళ్తున్నారు. నువ్వు చెప్పనక్కర్లేదు నాకు. సరే పదండి. అలా ఇద్దరు కొత్త ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే సంతోష్ అందరికంటే ముందు అక్కడున్నాడు. ఏంట్రా నువ్వు ఇప్పుడొచ్చావా? అవును, కానీ నువ్వేంటి వద్దు వద్దంటేనే మా చెల్లెలు బైక్ పైన లాంగ్ డ్రైవ్. చాలే ఆపురా. మాతో ఏమో ఆపు అంటూ అక్కడేమో రే నోరు మూస్తావా? వదిన, ఆ అబ్బాయి అవును, మిమ్మల్ని పరిచయం చేయలేదు కదా, తాను సంతోష్, మహి చిన్నప్పటి నుండి స్నేహితుడి వదిన. అవునా? సంతోష్, ఈవిడ ఉమా అమ్మగారు. ఇంకా వద్దా ఆంటీ, తెలుసులే, మా మొండిగటానికి తగిన భార్య, నాకు చెల్లెలు అన్నాడు. అవును, కానీ మీరు మా పెళ్ళికి రాలేదు కదా? అవునమ్మా, కొద్దిగా పనుండి రాలేదు, కానీ మీరు గీరు ఎందుకు అన్నయ్య అనొచ్చుగా. సరే అన్నయ్య అన్నది. అది నా చెల్లెలంటే. ఏంట్రా అలా చూస్తున్నావు, మింగేస్తావా ఏంటి? వరుసలు మని తమరు వచ్చిన పని చేస్తే బాగుంటుందనుకుంటా. పద, లాక్ ఓపెన్ చెయ్యి అన్నాడు. రండి రండి. ఆగండి బాబు, మీరు కొత్త ఇంట్లోకి అలా వెళ్తే ఎలా? ఉండండి, నేను మీకు హారతిస్తాను. ఇదిగో ఫ్రెండ్ బాబు, నువ్వు నాతో పాటు రా. సరే అమ్మా, పదండి. అమ్మా ఏంటిది, ఇవన్నీ అవసరమా అన్నాడు. అది కాదురా, మీరు కలిసి ఉండబోయే ఇల్లు కదా, అందుకే దిష్టి తీస్తే అంతా మంచి జరుగుతుందని. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా అమ్మా. అలా ఉమా అమ్మ తనతో తెచ్చిన వాటిని వెతికి దిష్టికి అన్నీ సిద్ధం చేసి వారికి దిష్టి తీయడానికి గుమ్మం దగ్గరకు వచ్చింది. బాబు, నువ్వు అమ్మాయి ఇలా రండి ఇద్దరు. అలా దిష్టి తీస్తూ, ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి, మీకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇద్దరు. అయ్యో ఆంటీ, మాకెందుకు ఇవన్నీ? అదేంటి బాబు, కొత్త ఇల్లు, కొత్త దంపతులు, అందుకే ఎవరి దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని. ఆంటీ ఇలా చేస్తేనే సంతోషంగా ఉంటారా ఏంటి? ఏంటి బాబు అలా అంటావు? అంటే మీరు సంతోషంగా లేరా? పక్కనే ఉన్న ఉమా, అమ్మా ఏంటి నువ్వు, ఆయనకి ఇలాంటి పద్ధతులు నచ్చవు, అందుకే అలా అంటున్నారు. నువ్వు కూడా ఏంటమ్మా? అది కాదు ఉమా, ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. సరే, ముందు లోపలికి పదండి. ఏంటి అబ్బాయి అలా అన్నాడు? నాకేదో తేడాగా ఉంది.
అనుకుంటూ పారబోయడానికి వెళ్ళింది. ఏంటి సిస్టర్, ఇల్లు ఎలా ఉంది అని అడిగాడు. చాలా బాగుందన్నయ్య. అవునా, నీకు నిజంగా నచ్చిందా? అవునన్నయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా అమ్మగారు, బాబు ఇది అచ్చం మా ఉమా ఎప్పుడు మాతో చెప్పిన ఇల్లులా ఉంది. ఏంటి ఆంటీ మీరు అనేది అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును బాబు, మా ఉమా ఎప్పుడు ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండాలి అంటూ ఉండేది. ఈరోజు ఆ కోరిక అల్లుడు గారు తీర్చారన్నమాట. అందుకేనా ఇన్ని రోజులు పట్టింది. ఎంతైనా భార్యకి నచ్చిన ఇల్లు దొరకాలని వెతుకుతూ ఉన్నాడేమో. అది కాదాంటీ వాడు. అమ్మో, ఈ అన్న ఏం చెబుతాడో అమ్మకి అనుకుంటూ, అమ్మ పద మిగతా పనులు చూద్దు. అది కాదే, ఆ అబ్బాయి ఏదో చెబుతున్నాడు, ఉండు, నువ్వు తర్వాత మాట్లాడుతూ గాని ముందు పద. సరే. అవును మహి, నువ్వు కనిపించవు గాని ఉమ్మకి నచ్చినట్టు ఇల్లు ఉండాలని భలే చెప్పావురా. అందుకేనా వద్దు వద్దు అంటున్నా ఇదే ఇల్లు తీసుకో అన్నది. అంతేలే, మీరు ఒకటి మేమో పరాయి అన్నాడు సంతోష్. ముందు తమరు నోరు మూసుకుని గదికి దయచేయండి. నీకు మాత్రం కోపం ఉంటుందా? కావాలని నటిస్తావు కదా అన్నాడు సంతోష్. అలా మాట్లాడుకుంటూ ఉండగానే పాలు పొంగించడం కూడా పూర్తయింది. ఉమా ఏంటన్నయ్యా, పాలు పొంగించడం అయిపోయిందా? అన్నయ్య ఇప్పుడే అయిపోయింది. అయితే నా కోసం పాయసం చేస్తున్నాం. నాకు ఒక 2 కప్పులు పాయసం, టిఫిన్, ఇంకా లిస్ట్ ఉన్నాయా? సార్ మర్చిపోయారా అన్నాడు మహి. అరే నువ్వు ఉండు, అమ్మని చేయమంటే పెళ్లి చేసుకో అంటుంది. అందుకే ఇక్కడ ఉమా అన్న చేస్తుందని. సరే అన్నయ్య, చేసి తీసుకొస్తాలే. ఇంకా నీకేమేం కావాలో చెప్పు, అవి కూడా తప్పకుండా చేస్తా, సరేనా అన్నది. అరే నువ్వు ఉండరా, నువ్వేం చేయవలసిన అవసరం లేదు. ఇంకా నువ్వు వాణ్ణి అన్నయ్య అని పిలవలసిన అవసరం లేదు, అర్థమైందా? వాడు నా ఫ్రెండ్ అంతే, నీకేం రిలేషన్ లేదు వాడితో. నువ్వు రారా అన్నాడు. ఉమా కోపంగా బాధపడుతుంది. ఉమా వస్తున్నానమ్మా. చూడు, వాళ్ళిద్దరికీ టీ ఇచ్చి అల్లుడు గారిని అడుగుపో ఏం టిఫిన్ చేయాలో. అమ్మా ఏదో ఒకటి చెయ్యి, అంతేగా, దానికి అడగాలనా? ఓసి మొద్దు, తనకిష్టమైన వంటలన్నీ నువ్వు అడిగి మరీ చేయాలమ్మా. ప్రతిసారి తను అడిగాక నువ్వు వంట చేయాలి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు తన భార్యవి. సరే అమ్మా, ముందు వెళ్ళి ఇచ్చేసి రాపో. ఏంటి మహి, నువ్వు అలా ముఖం మీదనే అలా చెప్పేస్తే ఎంత బాధపడతారో నీకు తెలుసా? చూడు, తనకు అలాంటి ఏం ఫీలింగ్స్ ఉండవులే, ఉంటే ఇక్కడి వరకు రాదు, అర్థమైందా అన్నాడు మహి. చూడు, నువ్వు చేసేది ఒకసారి నువ్వే ఆలోచించు. తను చాలా మంచి అమ్మాయిరా. రే ఆపు, నువ్వు మా మధ్యకు రాకు. అది మహి రే. అన్నయ్య టీ తీసుకోండి. అయినా వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని కూడా తెలీదా అన్నాడు మహి కోపంగా. సారీ సంతోష్ గారు, టీ తీసుకోండి. ఉమా, నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు నన్ను అన్నయ్య అని పిలు. వద్దులేండి సంతోష్ గారు, నా వల్ల మీ స్నేహం పాడవకూడదు. మహేశ్వర్ గారు, మీరు ఏం తింటారో చెప్పండి. అది అమ్మ అడగమంది. ఏదో ఒకటి, నన్ను అడగడం దేనికి? అంతా మీ ఇష్ట ప్రకారమేగా చేసేది. ఏంటి మహి ఇది అని సంతోష్ కోప్పడతాడు. సంతోష్, డోంట్ ఇన్వాల్వ్ మై పర్సనల్ మ్యాటర్స్ రా. అబ్బో, పర్సనల్ అంట. ఒక మనిషిని మనిషిలాగా కూడా చూడకుండా ఉన్నావు, మళ్ళీ పర్సనల్ ఒకటి. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే ఉండు, నీ ఇల్లు నీ ఇష్టం. అయ్యో సంతోష్ గారు, టిఫిన్ చేసి వెళ్ళండి. వద్దమ్మా, వాడికి పెట్టు, బాగా కారం పొడి వేసి. అప్పుడన్నా ఆ కోపం తగ్గి కడుపు మండితే అప్పుడు బాధ తెలుస్తుంది. హలో ఆగు, ఎక్కడికి అన్నాడు మహి. వద్దు బాబు, నీ మాటలకి కడుపు ఎప్పుడో నిండిపోయింది. చూడు, ఇదంతా నీ వలనే. ముందేమో నా జీవితం, ఇప్పుడేమో నా స్నేహితులు, అందరినీ నాకు కాకుండా చేస్తున్నా అన్నాడు మహి. అన్నయ్య ప్లీజ్, మీరు వచ్చి ఇలా వెళ్ళడం ఏం బాగుంటుంది చెప్పండి. నన్ను చెల్లెలు అన్నారు, మరి ఇలా వెళితే ఎలా చెప్పండి? ఏం తింటారో, మీకు ఏది ఇష్టమో చెప్పండి, అది మీకోసం చేస్తా. ప్లీజ్ అన్నయ్య. సిస్టర్, అంతలా బ్రతిమాల్సిన అవసరం లేదులే. అన్నయ్య అన్న బాగుంది. ఇంకా దోశ, ఇడ్లీ, వడ, పొంగల్. అయ్యో అన్నయ్య, ఇప్పుడు అవన్నీ కావు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం చేస్తా. ఊరికే అన్నానులే సిస్టర్, నీకు ఏది అవైలబుల్ ఉంటే అదే చెయ్యి. సరే అన్నయ్య. టిఫిన్ రెడీ అయింది. ఇంతలో మహి, సంతోష్లు కూడా స్నానం చేశారు. పాపం మన సంతోష్కి డ్రెస్ లేకపోవడంతో మహి దుస్తులు వేసుకున్నాడు. ఇంతలో ఉమా అక్కడికి వచ్చింది. ఏంటి ఉమా అంతలా నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, నువ్వు బట్టలు వేసుకున్నావా లేక అవే నిన్ను వేసుకున్నాయా అని. అదేం లేదు, ఇవి వాడి బట్టలు. వాడి 6 ప్యాక్కి మన ఫ్యామిలీ ప్యాక్, అంతే తేడా. ఏం చేస్తాం. సరే, ఆయన ఎక్కడా? అక్కడ. అలా వెనక్కి తిరగగానే డ్రాగన్ లాగా కోపంగా నిల్చున్న మిస్టర్ మహిని చూసి,
భోజనం అన్నది. ఏంటి? అదే టిఫిన్. పదరా. సరే నువ్వు పద, నేను వస్తా. నీ ఇష్టం, నువ్వు నీ వేషం. ఏంటి సిస్టర్ అంతలా భయపడాలనా? నీకు అది భయంలాగా అనిపిస్తుందా? కానీ నాకు తన మీద ఉన్న ప్రేమ, భయం ఉన్న చోటే ప్రేమ కూడా ఉంటుందట. ఎందుకంటే మనం ప్రేమించిన వారు మనకు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం మనకు ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం నా పని కూడా అలానే ఉంది. తనని అలా దగ్గరగా చూడడం కూడా ఎక్కడ మిస్ అవుతానో అని. తనంటే ఎంత ఇష్టం ఉన్నా అది చెప్పలేను. అది తను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు. ఏం చేస్తాం, అంతా నా తలరాత. పదండి టిఫిన్ చేద్దురు. అయినా ఉమా, నువ్వు చాలా ధైర్యం కల అమ్మాయివి. ఖచ్చితంగా నువ్వు తనని మారుస్తావన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ సిస్టర్. అండ్ వాడు పైకి కనిపించిన లోపల మాత్రం చాలా మంచోడు. కానీ తను ఎవరిని అయితే ద్వేషిస్తాడో వాళ్ళని అస్సలు పట్టించుకోడు. ఇంకా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఎక్కడికి దాకా అయినా వెళ్తాడు. నువ్వు కొంచెం పేషెన్సీగా అండ్ కొద్దిగా అలర్ట్గా ఉండాలి. తెలుసన్నయ్య, కానీ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఎప్పుడు ఏ విధంగా అయినా నీకు సపోర్ట్గా ఉంటారని ఈ అన్నయ్య నీకు ప్రమాణం చేస్తున్నాడు మై డియర్ సిస్టర్. థ్యాంక్స్ అన్నయ్య. ఇంకా పదండి, లేకపోతే మిస్టర్ డ్రాగన్ నిప్పులు కురిపిస్తాడు మన మీద. అవును పద. ఏంట్రా ఇంతసేపు? ఏం లేదు మిస్టర్ డ్రాగన్. ఏంట్రా ఏమన్నావు? ఏం లేదులే అంటూ ఉమను చూస్తూ నవ్వుతున్నాడు. ఉమా అక్కడ నిలబడకపోతే వచ్చి అల్లుడి గారికి టిఫిన్ వడ్డించచ్చు కదా. అమ్మా అది వద్దు, నాకు అమ్మ వడ్డిస్తుంది అన్నాడు. అదేంటి బాబు అలా అంటావు? అమ్మా ఏంటి నువ్వు? నేనే కదా ఇక్కడి నుంచి వడ్డించేది. అందుకే ఇప్పుడన్నా అత్త చేతితో తినాలని ఉందేమో, ఆయన నాకు చెప్పారు. అందుకే నేను ఇక్కడే ఉన్నాను అన్నది ఉమా. అవును సిస్టర్, వాడు అలా నీకు ఎప్పుడు చెప్పాడు? నేను కూడా అక్కడే ఉన్నా కదా. అయినా వాడు నీతో అని అంటూ ఉంటానే, అయ్యో అన్నయ్య నాకు ముందే చెప్పాడు, మీరు తినండి. అయినా అన్నయ్యకి ఏమర్థం కాదు ఎందుకో. అత్త మీరు సరే మహి, నేనే వడ్డిస్తానులే. మహి అమ్మగారు ఇలా చూడు, నువ్వు ఉమని బాధ పెట్టుకుంటే అది చాలు, నాకు అర్థమవుతుంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వేం చేస్తున్నావో వెళ్ళి ఆలోచించుకో. నువ్వు ఇంత మర్యాద లేకుండా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. వసే ఉమా ఉమా. ఏంటమ్మా? అదేంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ అత్తగారు అల్లుని ఏదో అంటుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉండు అడిగేసి వస్తా. అదేంటి తిక్కమొహందన. మరి ఏంటమ్మా నువ్వు? వాళ్ళు తల్లి కొడుకులు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది? ఒసే పిచ్చి, నువ్వు కూడా వాళ్ళలో ఒకదానివే కాబట్టి వాళ్ళతో కలిసి అన్నీ తెలుసుకోవాలి, అర్థమైందా? సరే తెలుసుకుంటాలే. అయినా నువ్వు ప్రతిదానికి ఎందుకలా ఆలోచిస్తుంటావు? చూసినవి చూసినట్టు వదిలే అమ్మా. సర్లే, నువ్వు ఎప్పుడు ఇంతే. ముందు మీ నాన్నని, ఇప్పుడు నీ భర్తని ఒక్క మాట కూడా అననివ్వు. ఏంటంటే ఎవరి కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో, మరి నాతో మాట్లాడేది ఎవరు? అబ్బే అదేం లేదురా. అన్నయ్య ఇంక పెట్టనా? చాలు సిస్టర్, నిజంగా ఈరోజే కడుపు నిండింది. అవునా, అయితే ఇదే మాట ఆంటీకి చెప్పనా అన్నాడు మహి. వద్దురా, నీకు ఒక దండం, అమ్మకి చెబితే నా పని అంతే. మరి ఇందాక ఏదో కడుపు అవి ఇవి అన్నావు. అబ్బా చాలరా, ఆపు తండ్రి. అలా రా దారికి. అబ్బా, మహి గారి నవ్వడం ఇదే మొదటిసారి. ఎంత బాగా నవ్వుతున్నాడు కదా, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అలా తననే చూస్తున్న ఉమని చూడగానే అయ్యో చూసేశాడు అనుకుంటూ తలదించుకొని నవ్వుకుంటూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.